4-5 వేలతోనే కాంగ్రెస్ గట్టెక్కుతుంది అని అనుకున్నారు. కానీ భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించారో దీన్ని? మేము మొదటి రోజు కూడా ఊహించుకున్నాం. కాబట్టి ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, ఎప్పుడైతే కేటీఆర్ ఇది రెఫరెండం అని చెప్పి అన్నాడో ఆ రోజు తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ మా నాయకులం అందరం కూడా మేము ప్రజాక్షేత్రం పోయినాం. మా పీసీసీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే నాయకులందరం కూడా ప్రజాక్షేత్రంలో పోయి ఇది ప్రజాపాలన చూసి మీరు ఓటేయమని అడిగినాం. ఏ రోజైనా కానీ మీరు క్యాంపెయినింగ్లో చూడండి, ముఖ్యమంత్రి గారు పదే ఒకటే చెప్పిండ్రు, ఇది ప్రజాపాలనకు ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక యువకుని మేము ముందర పెట్టినాం, మా పరిపాలన నచ్చితే మీరు మాకు ఓటేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన ప్రతి ఒక్క సభలో చెప్పిండు. మీరు గతంలో ఈ 10 రోజులలో మీరు ప్రచారంలో చూస్తే కేటీఆర్ ఏమన్నాడు, నన్ను చూసి ఓటేయమన్నాడు, కేసీఆర్ని చూసి ఓటేయమన్నాడు, హరీష్ రావుని చూసి ఓటేయమన్నాడు. కానీ ఏ రోజైనా కానీ సునీత గారిని చూసి ఓటేయమని అడిగిండా? ఇది వాళ్ళ అహంకారము, వాళ్ళ దొరల మనస్తత్వం. అది మా నాయకుడు ప్రజానాయకుడు కాబట్టి ప్రజల దగ్గరకు పోయి మా రెఫరెండంకి వాళ్ళు అడుగుతున్నారు కదా, సో మీరు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేయమని అడిగిండు. ఈరోజు హైడ్రా గురించి పదే వాళ్ళు దుష్ప్రచారం చేసిండు వాళ్ళ ఫేక్ సోషల్ మీడియాలో లేకపోతే ఫేక్ సర్వేలల్లో. కాబట్టి ఈరోజు మీరు చూడండి, ఈరోజు ప్రజలందరూ కూడా హైడ్రా మంచిగా అయిందని కాబట్టి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం స్లమ్స్లే వాళ్ళందరూ కలిసి మాకే కదా ఓట్లేసింది. ఈరోజు వాళ్ళు హైడ్రా కోరుకుంటున్నారు. ఎందుకనంటే మీ గతంలో వర్షం పడితే ఏ రోజు కూడా ఈ మధ్య 2 సంవత్సరాలు మీకు ఇక్కడ వాటర్ లాగింగ్ కనిపిస్తుందా? గతంలో మీ చిన్న వర్షం పడితే మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయేది. ఈసారి 40 క్లౌడ్ బస్టులు అయితే కూడా ఒక్క దగ్గర వాటర్ లాగింగ్ లేదు. మీరు చూడండి, ఈరోజు కబ్జా పెట్టిన ల్యాండ్లు అన్నీ కూడా హైడ్రా తోటి దాన్ని చెర నుంచి విడిపించి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు సమకూరుస్తున్నారు. బతుకమ్మ కుంటనే దానికి నిదర్శనం. ఒక టీఆర్ఎస్ నాయకుడు అది కబ్జా పెడితే దాన్ని మేము తీసి ఒక సుందరీకరణ చేసి ఈరోజు బతుకమ్మ కుంటని ఎంత బ్రహ్మాండంగా చేసినాం మీరు అందరూ చూసినారు. సరే, అంటే ఇన్ని రోజులు రేవంత్ పైన కొన్ని విమర్శలు ఉండే, ఆయన ప్రభుత్వాన్ని సరిగా లీడ్ చేయకపోతున్నాడు, మంత్రులతోని ఆయనకు సఖ్యత లేదు, లేదంటే ఆయనకు సరిగా గ్రిప్ లేదు అని చాలా విమర్శలు వచ్చినాయి. ఈ గెలుపుతోని ఆయన ఈ విమర్శలన్నిటికీ చెక్ పెట్టాలని రేవంత్ కూడా భావించాడు. ఇక్కడ నుంచి అట్లాంటి విమర్శలు ఆగిపోతాయని భావిస్తున్నారా? సిద్ధు గారు వాళ్ళ ఫేక్ సోషల్ మీడియా ఫేక్ మీడియాలని ప్రచారం చేసిండ్రు. ఈ ఎలక్షన్లో మీరు చూస్తే మా నాయకత్వం అంతా సమిష్టిగా లేదా? ముఖ్యమంత్రి గారు పీసీసీ గారి నాయకత్వం కింద మొత్తం యంత్రాంగం అంతా మేము మా నాయకులం అందరం పోయి ప్రజాక్షేత్రంలో పనిచేసినామా లేదా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అడగడం అనేది మా హక్కు. కాబట్టి మేము పోయి ఓట్లు అడిగినాం. మేము చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజాపాలన, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పి మేము అడిగినాం. ఈరోజు మేము అందరం కూడా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే ముందుకు వచ్చారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళ ఫేక్ సోషల్ మీడియా తప్పించి మేమందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. ఈ విజయమే దీని నిదర్శనం. సరే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే గ్రేటర్